హాయ్ హలో అందరికీ. ఇవాళ క్లాస్లో మనం జీనార్ డయోడ్ అండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా హిస్టరీ ఆఫ్ జీనార్ డయోడ్స్ గురించి తీసుకుంటే క్లారెన్స్ మెల్విన్ జీనర్ అనే సైంటిస్ట్ జీనార్ డయోడ్ ని ఇన్వెంట్ చేయడం జరిగింది. నార్మల్ డయోడ్ కి జీనార్ డయోడ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ముందు ఫిజికల్ గా డయాగ్రామ్ లో చూడండి, యానోడ్ క్యాథోడ్ చూసుకుంటే క్యాథోడ్ సైడ్ మీకు జెడ్ షేప్ లో చూపించడం జరిగింది. అండ్ యానోడ్ క్యాథోడ్ గురించి ఇక్కడ జీనార్ డయోడ్ ఫిజికల్ గా బయట ఎలా ఉంటుంది అనేది ఈ డయాగ్రామ్ రిప్రజెంట్ చేస్తుంది. ఇదేంటంటే సింబల్ అనమాట. మనం సర్క్యూట్స్ డ్రా చేసేటప్పుడు, ఎక్స్పెరిమెంటల్ సెటప్ డ్రా చేసేటప్పుడు ఇది యూస్ చేస్తాం. ఇది ఏంటంటే ఫిజికల్ గా బయట మనకు కనపడే డయోడ్ జీనార్ డయోడ్ ఇలా ఉంటుందని చెప్పడం జరిగిందనమాట. తర్వాత హౌ డస్ ఏ జీనార్ డయోడ్ వర్క్ ఇన్ రివర్స్ బయాస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే అసలు నార్మల్ డయోడ్ కి జీనార్ డయోడ్ కి ఉన్న డిఫరెన్సే అది. రివర్స్ బయాస్ లో కూడా కండక్షన్ మోడ్ లో ఉండడమే జీనార్ డయోడ్ యొక్క స్పెషాలిటీ అనమాట. ఏ జీనార్ డయోడ్ ఫంక్షన్స్ సిమిలర్లీ టు ఏ రెగ్యులర్ డయోడ్ వెన్ ఫార్వర్డ్ బయాస్. ఇది ఇంపార్టెంట్. ఫార్వర్డ్ బయాస్ లో ఉండగా నార్మల్ డయోడ్ జీనార్ డయోడ్ ఒకలాగానే ఉంటుంది. కానీ రివర్స్ బయాస్ వచ్చినప్పుడు ఏ స్మాల్ లీకేజ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ద డయోడ్. యాజ్ ద రివర్స్ వోల్టేజ్ ఇంక్రీజెస్ అండ్ రీచెస్ ద ప్రీ డిటర్మిన్డ్ బ్రేక్డౌన్ వోల్టేజ్ VZ, కరెంట్ బిగిన్స్ టు ఫ్లో త్రూ ద డయోడ్. సో మామూలుగా నార్మల్ డయోడ్ ఏంటంటే రివర్స్ బయాస్ కనుక మీరు కనెక్ట్ చేస్తే అది నార్మల్ మోడ్లో, ఫార్వర్డ్ బయాస్లో అయితేనేమో కరెంట్ని అలౌ చేస్తుంది, రివర్స్ బయాస్లో అపోజ్ చేస్తుంది. అంటే ఒక ఆన్ ఆఫ్ స్విచ్ కింద ఉపయోగపడుతుందని కూడా మనం చెప్పుకుంటాం. జీఎన్ఆర్ డయోడ్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే రివర్స్ డైరెక్షన్లో కూడా, అంటే రివర్స్ బయాస్ చేసినప్పుడు కూడా కరెంట్ ఫ్లో అవుతుంది అనమాట. అది ఎందుకు ఫ్లో అవుతుంది అనేది ఈ ప్రీ డిటర్మిన్డ్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. దిస్ కరెంట్ రీచెస్ ఏ మాక్సిమం లెవెల్ డిటర్మిన్డ్ బై ద సిరీస్ resistor, after which it stabilizes and remains constant across a wide range of applied voltages. దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే అప్లికేషన్స్ ఆఫ్ జీనార్ డయోడ్ దగ్గర కూడా చెప్తాం మనం. అక్కడ ఏంటంటే వోల్టేజ్ రెగ్యులేటర్ లాగా ఎలా వాడతామని కూడా చెప్పడం జరుగుతుంది. అది మీకు ఆ టాపిక్ చెప్పినప్పుడు చెప్తాను. ఇక్కడ మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేర్ ఆర్ 2 types ఆఫ్ బ్రేక్ డౌన్స్ ఇన్ ఏ జీనార్ డయోడ్. నార్మల్ డయోడ్ లో మనం మామూలుగా ఒక బ్రేక్ డౌన్ ఉంటుంది రివర్స్ బయాస్ లో. ఇక్కడ ఏంటంటే 2 బ్రేక్ డౌన్స్. ఒకటి అవలాంచ్ బ్రేక్ డౌన్, ఇది నార్మల్ డయోడ్ లోను ఇందులోనూ ఒకటే ఉంటుంది. అడిషనల్ గా ఇక్కడ ఉండేది ఏంటంటే జీనార్ బ్రేక్ డౌన్. అది మీకు క్యారెక్టరిస్టిక్స్ చూపించి చెప్తాను, ఒకసారి చూడండి. సో ముందు ఏంటంటే అవలాంచ్ బ్రేక్ డౌన్ ఇన్ జీనార్ డయోడ్ అనేది ఏంటో చూడండి. అవలాంచ్ బ్రేక్ డౌన్ అక్కర్స్ ఇన్ బోత్ నార్మల్ డయోడ్స్ అండ్ జీనార్ డయోడ్స్. చెప్పాను కదా, నార్మల్ డయోడ్స్ ఎలా ఉందో అదే సేమ్ అలాగే ఉంటుంది అవలాంచ్ బ్రేక్ డౌన్. అడిషనల్ గా ఉండేది జీనార్ బ్రేక్ డౌన్, అది మీకు నెక్స్ట్ చెప్తాను చూడండి. సో వెన్ సబ్జెక్టెడ్ టు హై రివర్స్ వోల్టేజ్ అనమాట. ఇది ఎప్పుడు వస్తుంది అని అంటే రివర్స్ బయాస్ లో ఉన్నప్పుడు హై వోల్టేజెస్ వెళ్తూ ఉంటే, అంటే ఇంకా ఇఫ్ యు ఆర్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ యువర్ వోల్టేజెస్ దెన్ అవలాంచ్ బ్రేక్ డౌన్ అనేది మనకి మా నార్మల్ గా వచ్చేదాన్ని కాకుండా జీనార్ బ్రేక్ డౌన్ అనేది కూడా వస్తుంది అనమాట. వెన్ ఏ సిగ్నిఫికెంట్ రివర్స్ వోల్టేజ్ అప్లై టు ద PN జంక్షన్, ద ఫ్రీ ఎలక్ట్రాన్స్ గెయిన్ ఎనఫ్ ఎనర్జీ టు యాక్సలరేట్ అట్ హై వెలాసిటీస్. సో ఇది అవలాంచ్ బ్రేక్ డౌన్ గురించి. సో జీనార్ బ్రేక్ డౌన్ గురించి చూడండి ఒకసారి. వెన్ ద రివర్స్ బయాస్ వోల్టేజ్ అప్లై టు ఏ జీనార్ డయోడ్ అప్రోచెస్ ఇట్స్ జీనార్ వోల్టేజ్ VZ అని చెప్పాను కదా ఇంతకు ముందు, అదే అనమాట. ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విత్ ఇన్ ద డిప్లీషన్ రీజియన్ బికమ్స్ స్ట్రాంగ్ ఎనఫ్ టు అట్రాక్ట్ అండ్ రిమూవ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ దేర్ వ్యాలెన్స్ బ్యాండ్. అప్పుడు ఏమైపోతుంది, ఫ్రీ ఫ్లో స్టార్ట్ అయిపోతుంది అనమాట రివర్స్ బయాస్ లో కూడా. సో అలా జరిగినప్పుడు ఏమవుతుంది అని అంటే అది జీనార్ బ్రేక్ డౌన్. అందుకనే మీకు నేను గ్రాఫ్ చూపిస్తాను చూడండి. అవలాంచీ బ్రేక్ డౌన్ కన్నా కూడా జీనార్ బ్రేక్ డౌనే ముందు వస్తుంది. క్యారెక్టరిస్టిక్స్ ఒకసారి చూపిస్తాను చూడండి. మీకు క్యారెక్టరిస్టిక్స్ చూడండి ఇక్కడ. ఇందులో ఇది ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్స్. ముందు ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ప్లస్ అంటే వోల్టేజ్ లో ఫార్వర్డ్ బయాస్ సైడ్ ఎక్స్ యాక్సిస్ లో ఇటు వస్తుంది ఫస్ట్ క్వాడ్రంట్ సైడ్, అండ్ థర్డ్ క్వాడ్రంట్ సైడ్కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే -V అనేది ఏంటంటే రివర్స్ బయాస్ లో మీరు కనెక్ట్ చేశారని అర్థం. అలాగే కరెంట్ కూడా అంతే, ఫార్వర్డ్ కరెంట్ ఇక్కడ ఉంటుంది వై యాక్సిస్ లో, అండ్ ఇక్కడేమో రివర్స్ కరెంట్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉన్న క్యారెక్టరిస్టిక్ నార్మల్ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ ఏది ఉందో అదే యాజ్ ఇట్ ఈస్ గానే ఉంటుంది. ఇది మామూలుగా అయితే ఏంటంటే ఈ అవలాంచ్ బ్రేక్ డౌన్ అనేది ఉంటుంది. అంటే నార్మల్ డయాగ్రామ్ లో మీకు ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ మీరు ఏదైతే ఈ పార్ట్ చూపిస్తున్నారో ఈ డయాగ్రామ్ లో ఈ క్యారెక్టరిస్టిక్స్ పార్ట్ ఏదైతే ఉందో ఇది నార్మల్ డయోడ్ లోనే ఉంటుంది. అడిషనల్ గా మీకు వచ్చింది ఏంటి అని అంటే ఈ పర్టికులర్ జీనార్ బ్రేక్ డౌన్. ఈ జీనార్ బ్రేక్ డౌన్ అనేది మనకి అడిషనల్ గా వచ్చింది అనమాట. సో జీనార్ బ్రేక్ డౌన్ అనేది చూడండి అవలాంచీ బ్రేక్ డౌన్ కన్నా కూడా ఈ పర్టికులర్ పాయింట్ ముందే మనకి బ్రేక్ డౌన్ అనేది రావడం జరుగుతుంది. సో దీంట్లో కూడా సేమ్ ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్స్ రివర్స్ క్యారెక్టరిస్టిక్స్ రెండు కూడా చెప్పడం జరిగింది. అడిషనల్ గా రివర్స్ క్యారెక్టరిస్టిక్స్ లో జీనార్ డయోడ్ లో ఈ 2 లైన్లు గుర్తుపెట్టుకోవాలి. ఇది అవలాంచీ బ్రేక్ డౌన్, ఇది జీనార్ బ్రేక్ డౌన్ గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 నేమ్స్ ఇటు అటు రాయకూడదు ఎగ్జామ్ లో, చాలా కేర్ఫుల్ గా ఉండాలి.
అవలాంచి బ్రేక్ డౌన్ కన్నా కూడా జీఎన్ఆర్ బ్రేక్ డౌనే ముందు వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇలా డ్రా చేసినప్పుడు ముందు రావడం అంటే ఆరిజిన్ కి దగ్గరగా ఉండడం అని, అంటే తక్కువ వోల్టేజ్ లెవెల్లోనే వచ్చేది అనమాట. అది ఇక్కడ చూడండి, మీకు క్లారిటీ ఉండడం కోసం జీఎన్ఆర్ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ ని పిఎన్ జంక్షన్ అంటే నా ఆర్డినరీ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ ని పక్కపక్కనే పెట్టాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ రివర్స్ బయాస్ చేసినప్పుడు ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ కూడా అదే ఉంది చూడండి. అలాగే ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్ ఏది ఉందో ఇక్కడ అదే ఉంది. అడిషనల్ గా ఈ జీఎన్ఆర్ బ్రేక్ డౌన్ ఉంది. కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ అవ్వకుండా జీఎన్ఆర్ డయోడ్ లో అడిషనల్ గా జీఎన్ఆర్ బ్రేక్ డౌన్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి చాలు, అంతకుమించి ఇంకెక్కువ అక్కర్లేదు. ఇక్కడ అప్లికేషన్స్ ఆఫ్ జీఎన్ఆర్ డయోడ్ చెప్పాను కదా, వోల్టేజ్ రెగ్యులేటర్ కింద వాడతాం చెప్తానని చెప్పాను కదా, అది ఇక్కడ జీఎన్ఆర్ డయోడ్ యాజ్ ఏ వోల్టేజ్ రెగ్యులేటర్ ఎలా వాడగలుగుతున్నాం మనం అంటే, మీరు ఆ క్యారెక్టరిస్టిక్స్ లో అబ్జర్వ్ చేసినప్పుడు జీఎన్ఆర్ డయోడ్ VZ ఏదైతే ఒక పర్టికులర్ వోల్టేజ్కి వెళ్ళామో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా కాన్స్టెంట్ గా ఉంటుందన్నమాట. కరెంట్స్ ఇంక్రీజ్ చేస్తున్నా సరే చూడండి ఆ పాయింట్ ఇక్కడ వస్తుంది మీకు. ద బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఆఫ్ జీఎన్ఆర్ డయోడ్ విల్ బి కాన్స్టెంట్ ఫర్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ కరెంట్స్. ఇంకా ఆటోమేటిక్ గా మనకి వోల్టేజ్ ని రెగ్యులేట్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. ద జీఎన్ఆర్ డయోడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ షంట్ వోల్టేజ్ రెగ్యులేటర్. ఇక్కడ షంట్ అనే దానికి అర్థం ఏంటంటే ప్యారలల్ లో కనెక్ట్ చేస్తామని. సో ప్యారలల్ గా కనెక్ట్ చేసినప్పుడు వోల్టేజ్ రెగ్యులేటర్ గా ఫర్ రెగ్యులేటింగ్ వోల్టేజ్ అక్రాస్ స్మాల్ లోడ్స్. ద జీఎన్ఆర్ డయోడ్ ఈజ్ కనెక్టెడ్, ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు చూడండి ప్యారలల్ అని, ప్యారలల్ టు ద లోడ్ టు మేక్ ఇట్ రివర్స్ బయాస్ అండ్ వన్స్ ద జీఎన్ఆర్ డయోడ్ ఎక్సీడ్స్ నీ వోల్టేజ్ ద వోల్టేజ్ అక్రాస్ ద లోడ్ విల్ బికమ్ కాన్స్టెంట్. అది వోల్టేజ్ రెగ్యులేటర్ గా పనిచేయడం అనమాట. అది ఆ పాయింట్ దేన్ని బేస్ చేసుకున్నాం, వోల్టేజ్ అక్కడ జీఎన్ఆర్ వోల్టేజ్ అనేది ఏదైతే VZ అనుకుంటున్నామో ఆ పర్టికులర్ రేంజ్ కి వెళ్ళిన తర్వాత కరెంట్ ఇంక్రీజ్ అవుతున్నా సరే అక్కడ ఏంటంటే వోల్టేజ్ వాల్యూ అలా కంట్రోల్ చేయగలగడానికే వోల్టేజ్ రెగ్యులేటర్ గా యూజ్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ జీఎన్ఆర్ డయోడ్ యాజ్ వోల్టేజ్ రెగ్యులేటర్ అయిన తర్వాత జీఎన్ఆర్ డయోడ్ ఇన్ ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్. సేమ్ అది ఇంచుమించు రెగ్యులేట్ చేయడం అంటే అదే అర్థం వస్తుంది. కాకపోతే ఏంటంటే అడిషనల్ గా అప్లికేషన్ ఎక్కడ వాడతాం అనేది చెప్పడం కోసం అనమాట. సో వెన్ ద ఇన్పుట్ వోల్టేజ్ ఇస్ హయ్యర్ దాన్ ద జీఎన్ఆర్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ ద వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్ డ్రాప్స్ రిజల్టింగ్ ఇన్ ఎ షార్ట్ సర్క్యూట్. దిస్ కెన్ బి అవాయిడెడ్ బై యూజింగ్ ద జీఎన్ఆర్ డయోడ్ అనమాట. నెక్స్ట్ జీఎన్ఆర్ డయోడ్ ఇన్ క్లిప్పింగ్ సర్క్యూట్స్. జీఎన్ఆర్ డయోడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మాడిఫైయింగ్ AC వేవ్ ఫార్మ్. క్లిప్పింగ్ సర్క్యూట్స్ అంటే ఏంటో మీకు చూపిస్తాను చూడండి. ఒక సర్క్యూట్ మీరు డ్రా చేసినప్పుడు సపోజ్ ఇక్కడ ఒక వేవ్ ఫామ్ తీసుకున్నాం అనుకోండి. మనం ఈ వేవ్ ఫామ్ తీసుకుంటున్నప్పుడు ఏంటంటే ఇలా ఉన్న వేవ్ ఫామ్ లో మనం తీసుకునే దాంట్లో ఒక పర్టికులర్ ఏరియాని తీసుకోవడమే క్లిప్పింగ్ సర్క్యూట్స్ అంటాం అనమాట. బై లిమిటింగ్ ద పార్ట్స్ ఆఫ్ ఎయిదర్ వన్ ఆర్ బోత్ ద హాఫ్ సైకిల్స్. అంటే ఈ పార్ట్ లో కానీ ఈ పార్ట్ లో కానీ లేదా రెండు పార్ట్స్ లో కానీ, అంటే రెండు పార్ట్స్ లో కానీ మీరు క్లిప్పింగ్ చేసుకోవాల్సి వస్తే అప్పుడు జీఎన్ఆర్ డయోడ్ మీకు ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.